సార్ అసలు యాక్చువల్లీ వెరీ ఫార్మల్గా స్టార్ట్ చేద్దాము అని అనుకునే ప్రయత్నంలో మనసులో ఏమనుకుంటున్నామో అది బయటికి చెప్పే సందర్భం ఇది. ఎట్లా ఉందంటే తెలియక ఒక మాట అన్న సెషన్ స్టార్ట్గా అయ్యే ముందు, సార్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత మేమందరం మీ ఫ్యాన్స్ అయిపోతాము, డెఫినెట్లీ మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకుంటాము అని. బట్ అది 100% మీరు కంపల్సరీ మమ్మల్ని అందరినీ మీ వైపు ఎట్లా మలుచుకున్నారంటే, జనరల్లీ బాయ్స్ ఏడవరు అని అంటారు, కానీ ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు నేను చూసినాను. ఆ మనసులో ఉన్న ఉద్వేగం అనేది ఎంత భారంగా మారిందనేది నేను నిజంగా విట్నెస్ చేసిన. జనరల్లీ బాయ్స్ ఏడవరు అనే పదాన్ని, ఆ ఎమోషన్ని కూడా తట్టి మీరు బయటికి తీసుకొచ్చిండ్రు అంటే వీళ్ళందరూ ఎంత కడిగిన ముత్యాల్లాగా మారిండ్రు అనేది నేను ఇప్పుడు అనుభవిస్తున్నా వీళ్ళని చూస్తూ ఉంటే. నిజంగా ఈ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యేంత వరకు నేనేమనుకున్నానంటే, నౌ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ డాటర్, సో ఈ 3 విషయాల్లో యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఫస్ట్ టైం మీరు ఫస్ట్ సెషన్ బిఫోర్ బ్రేక్ ఏదైతే చెప్పినరో, ఆహా స్పీకర్ అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా నవ్వించాలి, ఇట్లా మాట్లాడాలి, ఈ రకంగా నేను నేర్చుకోవాలి, చెప్తున్న ప్రతి మినిట్ టు మినిట్ నేను నోట్ చేసుకున్నాను. ఫోన్ పట్టుకొని ఆడుతున్నట్లు మేబీ అనుకున్న ఎవరైనా, ఎవ్రీ మినిట్ టు మినిట్ ప్రతి పాయింట్ నేను నోట్ చేసుకున్నాను. సో దాట్ నా తర్వాత సెషన్స్లో ఏ ఒక్క పాయింట్ అన్నా, ఏ ఒక్క మాట వల్లనన్నా, ఏ ఒక్క స్టూడెంట్ అన్నా మారకపోతాడా, ఆ ఒక్క మాట వాళ్ళ జీవితాన్ని మార్చకపోతుందా అనే ఉద్దేశం కొద్దీ ప్రతి పాయింట్ ఇప్పటి వరకు కూడా మనసులో బాధ దిగమింగుకుంటూ అటు ఎమోషనల్ అవుతున్నా, ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ నోట్ చేస్తున్నా. నెక్స్ట్ బీయింగ్ ఏ డాటర్ ఒక మాట అన్నారు, నీ తల్లి మెడలో ఒక్క పుస్తల తాడు తప్పించి ఏం లేదు, ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి అని చెప్పి చాలా చాలా విషయాలు ప్రతిదీ రియలిస్టిక్గా కనిపించింది. ఎందుకంటే 90% జనాభా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పర్సన్ నేను. నా తల్లి మెడలో కూడా పెళ్ళైన తర్వాత సంవత్సరం లోపే పుస్తల తాడు అమ్మేసుకుంది, 25 ఏళ్ళ తర్వాత కానీ మెళ్ళలోకి బంగారు తాడు రాలేదు. అట్లాంటి కటిక పేదరికంలో బతికినాం మేము. నా తల్లిదండ్రులకి ప్రపంచంలో ఒక చుట్టాలలో ఒక కమ్యూనిటీలో వెలుగు చూపించింది అంటే అది మా చదువే. నేను మా అన్నయ్య మా చదువు ద్వారా వెలుగు చూపించాలనుకున్నాము. అదే వెలుగు, అదే బర్నింగ్ డిజైర్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ గ్రాండ్గా చేసి మళ్ళీ పెళ్లి చేసినాం మా అమ్మ నాన్నలకి. ఆ సందర్భంలో దిస్ ఈజ్ ద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఇప్పటివరకు ఐ డిడ్ నాట్ రివీల్ ఎనీవేర్. అఫ్ కోర్స్ కొన్ని విషయాలు చెప్పిన, తినడానికి తిండి లేని సందర్భాలు కూడా మాకు గడిచినాయి. అట్లాంటి ఖాళీ కడుపు, ఖాళీ జేబు జీవితానికి చాలా నేర్పిస్తుంది అంటే ఇవన్నీ నాకు నా జీవితం మొత్తం నా కళ్ళకు కనిపించినట్లు అనిపించింది. ప్రస్తుతానికి మేము వెల్ సెటిల్డ్. ఇప్పుడు తల్లి బాధను చూడండి, తల్లి అల్మారా చూడండి, తండ్రి కాళ్ళను చూడండి అంటే ప్రస్తుతం నా పిల్లలకి అట్లాంటి బాధలేవి లేకుండా మేము పెంచగలుగుతున్నాం. కానీ పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఎట్లాంటి ప్రేమ ఉండాలి, తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఎట్లాంటి ఆప్యాయత ఉండాలనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు మొత్తం ఒక తరాన్నే మార్చేసే యొక్క ఈ స్పీచ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అగైన్ సార్. డెఫినెట్లీ వి వెరీ వెరీ హార్ట్లీ, ఇంకా నాకు మాటలు రావట్లేదు చెప్పడానికి. ఎందుకంటే ఆ పూటకి అన్నదానము ఇంకేదో దానము చేస్తే మర్చిపోవచ్చు, కనీసం మీ జీవితం అయిపోయేంత వరకు ఇందులో ఒక్క మాటనన్నా, ఒక్క వీడియోనన్నా, ఒక్క స్టేట్మెంట్ అన్నా, ఒక్క స్లైడ్ అన్నా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ గుర్తుండిపోయి ఆ ఒక్క మెమరీ చాలు. ఏంటది తర్వాత మనం ఫలానాది నువ్వు డీవియేట్ అయ్యే టైంలో ఆ ఒక్కటి గుర్తొచ్చి నువ్వు వెనకడుగు వేసినావు అని అంటే ఈ సార్ పెంటన సార్ చేసిన శ్రమ మొత్తం ఫలించినట్లే. రియలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఎందుకంటే మీరు చేసే ఈ దానం ఏదైతే ఉందో అది ఒక మహాయజ్ఞం. నిజంగా యజ్ఞం అన్నంత పెద్ద పదం ఇంక అంతకుమించి లేదు.
యజ్ఞము దేవాది దేవుల్ని మనని స్మరింపజేసుకోవడానికి, వాళ్ళని మన వైపు తెచ్చుకోవడానికి మనం యజ్ఞం చేస్తూ ఉంటాము. ఈ యజ్ఞంలో ఎంతమంది ఎన్ని రకాలుగా మారుతున్నారు. రాబోయే తరంలో నేను ఇంతకుముందు అనుకునేదాన్ని, ఈ రకంగా హాస్టళ్ళు పెరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా రాబోయే తరంలో వృద్ధాశ్రమాలు కంపల్సరీ పెరుగుతాయి అని. కానీ ప్రతి పిల్లాడి కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడు మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తల్లిదండ్రుల యొక్క విలువ మాత్రం ఎక్కడా తీసిపోరు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పిండ్రు. ఇది చాలా అవసరం. ఎంత సక్సెస్ అయినా ఏమైనా మనస్ఫూర్తిగా తల్లిని హత్తుకోలేకపోతే, తండ్రితో మనసు విప్పి మాట్లాడుకోలేకపోతే ఆ జీవితం నిజంగా వ్యర్థం. అది ఒక ఆఫీసరే హ్యాపీగా ఉంటారా, లేకపోతే ఆటో డ్రైవర్లు హ్యాపీగా ఉంటారా, ఒక కొబ్బరి బొండాలు కొట్టుకునేటోడు హ్యాపీగా ఉంటారా? లేదు. ఆ ఫ్యామిలీలో హ్యాపీనెస్ ఎటువంటి అరమరికలు లేకుండా తల్లి తండ్రితో మాట్లాడుకోవడం, భార్య భర్తలు మాట్లాడుకోవడం, తల్లిదండ్రులు పిల్లలతో కలిసి గడుపుకోవడం, ఎంతమంది కలిసి భోజనం చేస్తున్నారు, దీస్ ఆర్ ఆల్ ద ఫ్యామిలీ రిలేషన్షిప్స్. ఆ బాండింగ్ ఎక్కడ ఉన్నది? ఈ అన్ని విషయాలు ఎంత విజువలైజ్ చేసుకుంటే క్లియర్లీ నా బాల్యము, నా వైవాహిక జీవితము, నేను కష్టపడి చదివే నా కాంపిటేటివ్ లైఫ్, నా చదువు, ప్రతిదీ, నా తల్లి నన్ను ఎట్లా మోటివేట్ చేసేది, నా తండ్రి నా కోసం ఎట్లాంటి కష్టం పడ్డాడు, ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కట్టినట్టు కనిపించింది. అండ్ దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ కేస్ విత్ మీ. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాలని రిలేట్ చేసుకున్నారు ఇక్కడ, ఎవ్రీవన్. అసలు మీకు ఇట్లాంటి ఆలోచన ఎట్లొచ్చిందో సార్, నిజంగా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి నేను పాదాభివందనం చేస్తున్నాను. నిజంగా ఇట్లాంటి ఆలోచన రావడం అనేది ఎవరంతటి వాళ్ళు పర్సనల్ బెనిఫిట్స్ కోసం చూసుకొని, పర్సనల్ బెనిఫిట్గా నేను వీడికి ఇది దానం చేస్తే ఈ పూటగా నాకు జై కొడతాడు అని అనుకుంటున్నారు. అండ్ మీరు ఏదైతే దానం చేస్తున్నారో అది ఇమ్మీడియట్గా రిజల్ట్ కనిపించదు. నిజంగా ఇమ్మీడియట్ రిజల్ట్ కనిపించదు. మీరు ఈ రోజు తర్వాత సార్ అన్నట్లు మీరెవరో మేమెవరో, కానీ దాని తర్వాత వచ్చే ఫలితాలు ఒక 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత వచ్చే ఫలితాలు ఇవన్నీ. ఇంత లాంగ్ టర్మ్ రిజల్ట్ గురించి ఆలోచించి ఒక తర్వాత తరాన్ని మీరు తయారు చేస్తున్నారు అని అంటే మీరు అపర బ్రహ్మగా పోల్చినా కూడా తక్కువైనా సార్. మిమ్మల్ని నిజంగా మీకు ఎంత చెప్పినా కూడా మిమ్మల్ని మీ రుణం తీర్చుకోలేము సార్. థ్యాంక్ యూ సార్. చెప్పే వ్యక్తులున్న స్పాన్సర్ చేసే అంత గొప్ప మనసు రావాలి. నేను నిజంగా అనుకున్నా, ఇక్కడ 8 లక్షలు, అక్కడ 10 లక్షలు, ఇక్కడ 2 లక్షలు, అమ్మ ఇంతగానం అమౌంట్ ఎట్లా, అంత ఉన్నా కూడా ఇచ్చేంత మనసు ఎట్లా రావాలి? అసలు అంత ఇచ్చే స్తోమత ఉన్నా కూడా ఇవ్వాలి అనే ఆలోచన రాదు. అండ్ ఇది ఇచ్చేది ఇప్పుడు ఏదానిపైన ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఒక భూమి పైన ఇన్వెస్ట్ చేస్తాము, ఒక పొలం పైన, పంట పైన ఇన్వెస్ట్ చేస్తాం. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం? ఒక 3 నెలల తర్వాతనో, ఒక ఏడాది తర్వాతనో రిటర్న్స్ వస్తే ఇన్వెస్ట్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఈ ఖర్చు పెట్టే ధనము, దానికి ఎటువంటి రిటర్న్స్ ఉన్నదా? ఏమైనా రిటర్న్స్? ఆ రిటర్న్స్ ఉండేది వెరీ లాంగ్ టర్మ్. ఎంతమంది కన్నతల్లులు మిమ్మల్ని నిజంగా గుర్తుపెట్టుకుంటారు సార్? వాళ్ళ పిల్లల్లో వచ్చే ప్రతి మార్పుకి ఇప్పుడు మీరు సార్ గారు వచ్చిన ఈరోజు జరిగిన సెషన్ ఎప్పటికీ మనసులో మిగిలిపోతుంది. అసలు రియల్లీ వెరీ హార్డ్, దట్ ఈస్ ఇంటర్మీడియట్ పీపుల్ మిస్ అయిపోయారు ఈ సెషన్. వీలుంటే కంపల్సరీ నేను ఆ 12th రోజు జరిగే సెషన్కి కంపల్సరీ పంపిస్తాను సార్. ఎందుకంటే తర్వాత తరం అని అంటే నాకు ఈ 9th, 10th అండ్ ఇంటర్మీడియట్ పీపుల్ కంపల్సరీ. ఎంత చెప్పినా తక్కువే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ మిమ్మల్ని పరిచయం చేసిన శ్రీనివాస్ సార్కి కూడా రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, మ్యాథ్స్ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ. ఈరోజు క్లాస్ కంప్లీట్ స్కూల్ ఒక సన్మార్గంలో ఆలోచిస్తుంది, కంప్లీట్ పాజిటివిటీతో ఆలోచిస్తుంది అనంటే దానికి మొదలు ఆజ్యం పోసింది మీరే. డెఫినెట్లీ we are very in-depthful. Thank you for everyone over here. Thank you so much. The male students, they never cry in their life. You said that also felt how it leads to cry them, move their hearts, and also how we have to
explain about in a great manner the parenthood, motherhood, how they have to follow in their life and way of bring up their children into a good manner, and also expressed very well how this long term result will. I think our students only the proof these long term result of our Pentaya sir. I think how I hope they will show one day the proof of this result. Thank you, madam. Thank you for expressing your thoughts about the occasion. I also express my special thanks to Sevak Kumar sir. Sir, because of sir's speech, we have all attempted very well and also listened the speech in very concentrate manner. Sir expressed about the things of how we have to set our goal and how it leads and ideas, thoughts into implementation. How we have to face challenges in our life to achieve our goal. The burning desire only will wake up our laziness and it leads to our mind giving supplying that is petrol to our engine. In that manner it is wake up the children's minds. And also whenever we have to doing any work, we have to feel the best in our profession. These things we have learned today our students, and also I also feel very happy about the who are the real heroes in our life. The parents are the real heroes in our life, and also explained about the very well mannered about our soldiers who had the tremendous power, don't care about their lives, only they felt and try to give up their lives only for the motherland. Those are none other than about our the soldiers. And also the way how to avoid the laziness and stress. The complete, according to my opinion, the complete session is how we have to remove and negative thoughts turn into positive. Thank you very very much sir, Sevak Kumar sir, and also Pentaya sir. Now I would like to invite, we are all the students and teachers eagerly waiting for the honorable person whoever contributed to arrange this session to us. He is the great personality, is none other than Sri our Pentaya sir garu, the serpent of Rakam Chedla and Tirmalapur. I welcome you to give some of the words, and also I want to ask one question. I don't know where your heart is moved to this type of activities in our life. You are contributed so much of money to the society. What is the reason behind of that? We also want to know the thing. Thank you, sir. వేదికను అలంకరించిన గురువులు, యాక్చువల్గా ఈ స్టేజ్పై మాట్లాడే అర్హత కల్పించినంటే మీలాంటి గురువులే నాకు విద్యాబోధ బోధించి ఈ స్థానానికి రావడానికి కారణమైన గురువులకి ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తూ, అదేవిధంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రికి పాదాభివందనం తెలియజేస్తూ, నా లైఫ్లో జరిగిన సంఘటననే ఇంత దూరం తీసుకొచ్చింది. అదేవిధంగా ఇక్కడ డబ్బులు ఎవరైనా పెట్టవచ్చు, ఎక్కడి నుండైనా పెట్టవచ్చు, కానీ ఆ డబ్బులకు సరిపడా ప్రోగ్రాం నిర్వహించే సేవక్ కుమార్ గారే ఇంత పేరు రావడానికి కారణం. సానుకూలంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా నా వెన్నంటూ ఉండి నన్ను 2 టర్ములుగా సర్పంచ్గా గెలిపించి నాకింత డబ్బులు వచ్చినాయంటే నా పేరు వల్లనే, పక్కన రియల్ ఎస్టేట్ చేయడం వల్లనే సంపాదిస్తున్నా.
నా వచ్చిన దాంట్లో 25% బీద పిల్లల కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. ఆ డబ్బులు రావడానికి కారణమైన మా నాయకులు, మా విలేజ్ 2 గ్రామాల ప్రజలు ఆశీర్వాదం వల్లే నేను ఇంత ఎత్తుకెదిగి మీకు సహాయపడుతున్నా. కాబట్టి మా విలేజ్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఏదేమైనా నాకు లైఫ్లో జరిగిన పరిస్థితి మీకు రావద్దని ఆలోచనతోనే గత 5 సంవత్సరాలుగా ఏదో ఒక ప్రోగ్రాం అమ్మ పేరు మీద తీసుకొస్తున్నా మేడం. సడన్గా 13 సంవత్సరాల క్రితం అమ్మతో చిన్న గొడవ మేడం. చిన్న గొడవ ద్వారా ఒక 2 రోజులు మాట్లాడలేను. 2 రోజులు మాట్లాడలేను. 3వ రోజు అమ్మ నా కోసం ఉదయమే 4 గంటలకు లేచి అన్నం వండింది. అన్నం వండి అప్పటి కూడా అమ్మని మాట్లాడలేదు. 3 రోజులు ఎవరన్నా ముందర తింటలేవు, ఇప్పటికైనా తిను, నా మీద ఏమన్నా ఉంటే మనము నాతో మాట్లాడబేటా అంటే, లేదు నేను అట్లే సైడ్కి వెళ్ళిపోయినా. ఉదయం 4 గంటలకు 4:30కు అమ్మ నన్ను లేపి అన్నం పొయ్యి మీద పెట్టినట్టుంది. నేను బయటికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ రిటర్న్ ఒక ½ అన్ అవర్ తర్వాత వచ్చిన. అప్పుడు కట్టెల పొయ్యి ఉండే. 14 సంవత్సరాల క్రితం కట్టెల పొయ్యి మీద అన్నం పెట్టింది బయటనే. నేను ½ అన్ అవర్ ఒక 40 మినిట్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ చూసేసరికి అన్నం కింద కట్టెలు పూర్తిగా మండకుండా ఆరిపోయినాయి. అమ్మనేమో పక్కకు పడిపోయింది. అమ్మను లేపి చూస్తే ఏమైందమ్మా అంటే అప్పటికే అమ్మ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. చనిపోయిందా లేదా అని హాస్పిటల్ తీసుకుపోయేసరికి, లేదు బాబు మీ అమ్మ చనిపోయింది, తీసుకెళ్ళండి అని అన్నారు. నేను ఎందుకు ఇంత బాధతో చెప్తున్నా అంటే, 3 రోజుల క్రితం మాట్లాడాలనే దౌర్భాగ్యుని నేను. నా పరిస్థితిలో నా లిస్టులో మీరు చేరొద్దనే ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం మీకు తేవడం జరుగుతుంది బేట. దయచేసి మీరు నేను చేసిన తప్పు ఎవరు కూడా చెయ్యొద్దని చేతులెత్తి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. అది నాకు అప్పుడు 2 రోజులు మాట్లాడలేననే బాధ చిన్నగానే అనిపించింది. కానీ నేను ఎదుగుతున్న కొద్దీ ఆ భారం నేనేమిచ్చినా తీర్చుకోలేని బాధగా మిగిలిపోయింది. ఇప్పుడు మా అమ్మ ఇటుంటే ఎంత గర్వపడేదో ఈ రోజులు తెలుస్తుంది. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి అమ్మ నాన్న లేని లోటు వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా అమ్మ నాన్నను మాటలతో బాధ పెట్టొద్దు. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేనేదో మీ దగ్గర ఉద్దేశించి మీదో ఏదో మన్ననలు పొందాలనే కాదు. నా బాధలో నేను పడ్డ బాధ మీరు పడొద్దు, నేను చేసిన తప్పు మీరు చేయొద్దనే ఆలోచనతోనే చెప్తున్నా బేట. మనం ఎంత ఎత్తుకెదిగినా మనం ఈ స్కూల్లో చదివినాం కాబట్టి మన గురువులు నిజానికి మేడం మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఎందుకంటే అన్ని స్కూళ్ళ కొద్దీ మీ రిసీవింగ్ బాగుంది మేడం. మాకు చాలా సంతోషంగా అనిపించింది. మీ స్టాఫ్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మేడం. ఏదేమైనా మీకు ఒక్కటే బేట రిక్వెస్ట్ చేసేది, తల్లిదండ్రులకు మించిన ఈ ప్రపంచంలో ఏమంటూ లేదు. నువ్వు కూలి పని చేస్తావా, లేకుంటే ఎవరితన్నా పని చేసి తెస్తావా, రోజు 100 రూపాయలు తెస్తావా, 200 తెస్తావా, 1,00,000 సంపాదిస్తావా, సంబంధం లేదు. ఒక మనిషి మన తల్లిదండ్రులకు పుట్టిన తర్వాత వాడు 1,00,000 కోట్లు సంపాదించని, 1,000 రూపాయలు సంపాదించని, 1,00,000 రూపాయలు సంపాదించని, 2 కోట్లు సంపాదించని డబ్బులు పక్కన పెడితే, తల్లిదండ్రిని ఒక కన్నీటి చుక్క కూడా కింద పడనేడు వాడే కోటేశ్వరుడు. అంతకొద్ది మించిన కోటేశ్వరుడు అయితే నా మనసులో అయితే లేదు. ఆ కోటేశ్వర లిస్టులో మీరందరూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మీ మాటల ద్వారానే మాకిచ్చే సంతోషమే మమ్మల్ని ఇక ముందుకు తీసుకెళ్తుంది మేడం. తప్పకుండా నా 5 లక్షల మంది స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రాం రీచ్ కావాలని తపనతోనే వెళ్తున్నాం. కొంతమంది ఏదేదో అంటున్నారు, నేను ఎంత చేసినా ఏదో ఒకటి అనుకుంటుంది. అది
సో వాట్ చెప్పిండొచ్చు మీకు సారు. నేను కూడా నాకు కూడా వర్తిస్తుంది అది. ఎవరైనా అనుకుంటే నాకేం, నాకు వస్తున్న దాంట్లో 20% మీకు ఖర్చు పెట్టాలనే సంతోషంతో నేను కూడా వచ్చినామా పోయినామా కాదు, పండుకున్నామా తిన్నామా పోయినామా కాదు, నేను ఏమి ఇచ్చిపోతా సమాజం కానీ ఆలోచనతో ముందుకెళ్తున్నా. దయచేసి మాకు ఒకటే ఒక రిక్వెస్ట్, సార్ చెప్పినట్టు మీ గురువులు ఎక్కడైనా కనిపిస్తే, మేడం ఎక్కడైనా కానీ, మీ సార్లు ఎక్కడైనా కనిపిస్తే దయచేసి వాళ్ళు చూడకుండా కూడా వెనకకెళ్ళి పోయి చేతి పట్టుకొని, సార్ నేను మీ శిష్యుని సార్, మంచిగా ఎదిగినా సార్, అట్లా మాట్లాడుకుంటూ వెళ్తే వాళ్ళకి చాలా సంతోషం. ఇప్పుడు మాకు రఘునాథ్ సార్ అని ఉన్నాడు, అరే మా స్టూడెంట్ బాగా ఎదుగుతున్నాడు, స్టేటస్లలో వాట్సాప్లలో అక్కడక్కడ చూస్తుంటారంట, అరే నువ్వు బాగా ఎదుగుతున్నావురా, నాకు చాలా సంతోషం అనిపించింది, నీ విషయాలు కొంతమంది పిల్లలు చెప్తుంటారు నాకు నువ్వు నా శిష్యుని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా అంటాడు. సార్ ఏం లేదు సార్, అది మీరిచ్చిందే సార్, మీరు నాకు విద్యాబోధన బోధించి నాకు ఈ విద్యాబుద్ధులు నేర్పకపోతే నేనేదో బర్రకాడుకో ఎక్కడనో నేను పోయేటోని, అది మీరే ఇచ్చింది సార్ అని చెప్పి సార్ను ఒకరోజు దగ్గరకు పోయి కాళ్ళు పట్టుకొని, సార్ మీరు మీ ఆశీర్వాదం వల్లే నేను ఇంత ముందుకు వెళ్తున్నా సార్, నన్ను ఇంకా ఆశీర్వదించండి సార్ అని చెప్పడం జరిగింది. ఏదేమైనా బెటా మన టీచర్లు కానీ మనం కానీ ఒకవేళ మేము కూడా ఎప్పుడన్నా మీరు లైఫ్లో మారాలని కోరుకుంటున్నా. తప్పకుండా మారాలి. ఈరోజు చెప్పింది రేపు మర్చిపోవడం అనే దానికి ఇంత ప్రోగ్రాం చేసి వేస్ట్. తప్పకుండా మీరు అందరూ మారుతారనే ఆలోచన మీకు ఒక మంచి మాట చెప్తూ, మేము కూడా ఎక్కడైనా కనిపించినప్పుడు సార్ మీరు చెప్పిన ప్రోగ్రాం వల్ల మాకు ఉపయోగపడ్డది, మా తల్లిదండ్రులు మేము బాగా చూసుకుంటున్నాం, ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడతలేం, మాలో మార్పు కలిగిందనే మాట చెప్తే అదే మీరు నాకు ₹1,00,000 ఇచ్చినంత ఆస్తిగా నేను ఫీల్ అవుతా. లాస్ట్గా బేటా ఏదేమైనా ఇప్పటి వరకు తినకుండా కూర్చున్నందుకు సారీ. ఏదేమైనా ఈ ప్రోగ్రాం మీ భవిష్యత్తులో మంచి మార్పు తెస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ధన్యవాదములు సార్. మీ స్పీచ్ ద్వారా అనుకున్న ఎక్కడో ఒక దగ్గర మనసును కదిలించే సంఘటన ఉంటుందని, ఆ సంఘటనని మీరు మీ మాతృమూర్తికి జరిగినటువంటి దాని ద్వారా, అంటే తల్లికి ఉన్నటువంటి శక్తి ఎంతటిదో తెలిసిపోతుంది. జరిగినటువంటి సంఘటనకి సార్ బాధపడ్డారు, కానీ అది లక్షల మందికి కూడా ఆదర్శంగా ఉంటూ మంచి చేస్తారు తల్లిదండ్రులకు అని మీ మాటల్ని కూడా మా విద్యార్థులందరూ గౌరవిస్తారు సార్. అట్లాగే మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా మాకు చాలా విలువైనది. ఎందుకంటే మీరు స్పీచ్ ప్రారంభించే మొదటిలోనే అర్థమైంది సార్, గురువులకి తల్లిదండ్రులకి అనే మాటతో ప్రారంభించారు. గొప్ప వ్యక్తుల నుంచి మాత్రమే అలాంటివి వింటుంటాం చాలా తరచుగా. అట్లాగే మీరు చేసే మంచి పనిలో, యజ్ఞంలో మేడం గారు చెప్పినట్టుగానే ఖచ్చితంగా మంచి పని కాబట్టి వేలు ఎత్తి చూపేవాళ్ళు, అట్లాగే సవాళ్ళు కూడా చాలా చాలా ఎదురవుతాయి సార్. కానీ మీ ధైర్యము, మీ మంచితనము ఒకరోజు ఖచ్చితంగా మీకు ఇంకా గొప్ప విజయాన్ని అందిస్తుంది అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సార్. మనం ఎప్పుడు చూసినా కానీ చరిత్రలో ధర్మమే గెలుస్తుంది కాబట్టి మీరు ధర్మం వైపే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ధర్మ యజ్ఞంలో మేము కూడా మనస్ఫూర్తిగా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాము. ధన్యవాదములు సార్. నేను ఫస్ట్ ఈ సార్ వాళ్ళు చెప్పకముందు నా తండ్రిని నేను హీరో అనుకున్నాను. ఫస్ట్ పాత స్కూల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండు, మీ నాన్న ఏం హీరో కాదురా, సినిమాలు తీయడు అని అన్నాడు. కానీ నేను అనుకున్నా, నాకు మా నాన్న ఎంతో సాయం చేసి, నాకు పాము కరిచినప్పుడు సాయం చేశాడు, అందుకే అనుకున్నా మా నాన్న నాకు హీరో అని. పడినటువంటి పెంటయ్య సార్ గారికి మరియు ప్రధాన ఉపాధ్యాయురాలకి, ఉపాధ్యాయులందరికీ, నాతోటి విద్యార్థులందరికీ శుభ మధ్యాహ్నం. ఇంతకుముందు మోటివేషనల్ క్లాస్ కాకముందు సార్ అందరితోటి నవ్వుకుంటూ అన్నీ మాట్లాడిపించిండు. అప్పుడు ఎంతైతే నవ్వుపించిండో ఆ తర్వాత అంతకి ఒక
మనం చేసే లైఫ్లో చేసే తప్పులు ఏంటి అవన్నీ అంతకేవుగా చూపించిండు. అయితే మన పేరెంట్స్ వాళ్ళ పట్ల మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, వాళ్ళని ఎలా కష్టపెడుతున్నాము, వాళ్ళ లైఫ్ని సాక్రిఫై చేసి మనకు ఇంత అందమైన లైఫ్ని ఎలా అందించారని చెప్పాడు. సార్ ఇప్పటిదాకా అడిగిండు మీ హీరో ఎవరని. నాకు అనిపించింది మా ఫేవరెట్ డాడీ హీరో అని చెప్దాం అనుకున్నా, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. తర్వాత ఒకసారి ఇలా అని అడిగిండు సార్ వాళ్ళు, నువ్వు పెద్ద అయినాక ఏమవుతామంట అని. అయితే నాకు కూడా ఆ రోజు ధైర్యం సరిపోలేక చెప్పాను. కానీ ఇక్కడ మోటివేషనల్ క్లాస్ విన్న తర్వాత అది ఎంత పెద్ద కష్టమైనా నేను అనుకున్న సాధించేదాకా విడవనని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మేము పిలువకున్నా కానీ మా దగ్గరకు వచ్చినాయి ఇంతమందికి మీరు మా చేతుల్లో వెలుగున్నాయి. ధన్యవాదాలు సార్. నా పేరు మనోజ్, నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఫస్ట్ ఈ మోటివేషనల్ క్లాస్ చెప్పకముందు మామూలు ఎగ్జామ్స్ గురించి ఏమన్నా నేర్పిస్తారు, ట్రిక్స్ నేర్పిస్తారు అనుకున్నాను. తర్వాత చూసానేమో పేరెంట్స్ గురించి చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. ఇప్పుడు అర్థమైంది మా పేరెంట్స్ని ఎంత గౌరవించాలో అని అర్థమైంది. ఎప్పుడు పేరెంట్స్ని తిట్టకూడదు. వాళ్ళు చెప్పినప్పుడే మనం ఏమన్నా అడిగితే వాళ్ళు ఎప్పుడు కొనిస్తారని అన్నారో అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేసినందుకు ముఖ్యంగా పెంటన్న గారికి నమస్కారాలు, థ్యాంక్స్. విద్యార్థులకు టీచర్లు రోజు ఎంత మంచి విషయాన్ని ఎంత చక్కగా బోధించినా డైలీ మనం మోటివేట్ చేస్తూ పాఠాన్ని బోధించడం అనేది కొంచెం అసాధ్యమైనటువంటి పని. ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు వాళ్ళ లోపల ఇప్పుడు మనం ఇనుమును ఏ విధంగా అయితే కరిగిస్తామో వాళ్ళ హృదయాలు అలా కరిగినాయి. ఇలాంటి మోటివేషనల్ క్లాసెస్ మనం కొన్నిసార్లు కండక్ట్ చేస్తే ప్రతి పిల్లవాడు కూడా ఏదో ఒక అద్భుతాన్ని సృష్టిస్తాడు. వాడి జీవితం ఏంది, ఎందుకు వచ్చిండు, ఏం చేయాలి. నేను కూడా అదే స్థితి నుంచి వచ్చినా, మీరు కూడా అదే స్థితి నుంచి వచ్చారు. మనకు తెలియక, మనకు గైడ్ చేసేవాడు లేక, సరైన మార్గం చూపించేవాడు లేక మనం ఈరోజు బాధపడుతున్నాం. అదేదో మీకు ఈరోజు చూపించారు. ఈరోజు నేను బాధపడుతున్నా సేమ్ మీ పొజిషన్లోనే. ఈరోజు మీరు బాధపడుతున్నారు. నా అంత పొజిషన్లో నా అంత లైఫ్ ఎదిగిన తర్వాత బాధపడొద్దనే బాధని మీరు ఈరోజు బాధపడుతున్నారు. సార్ ఒక మాట అన్నాడు, గోల్ అనేది చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను గోల్ పెట్టుకుంటా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ, సాధ్యం కాని పని. ఫ్యామిలీ ఉంది, అది ఉంది, ఇది ఉంది. అదే మీరు పెట్టుకోండి. ఎందుకంటే మొక్కై వంగును కానీ మానై వంగు అని ఒక మాట చెప్పారు పెద్దలు. మీకు మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసిర్రు. ఇలాంటి ప్రోగ్రామ్ని నేను అవనిగడ్డ కోచింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మోటివేషనల్ క్లాస్ ఇదే పెట్టిర్రు. అక్కడ అందరూ 2 months 3 monthsకే అక్కడ ఉన్న వాతావరణానికి వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఉన్నటువంటి మా మోటివేటర్, మా సార్ వల్ల నేను 8 నెలలు కష్టపడ్డా. ఉద్యోగం రాలేదు, నో ప్రాబ్లం, రాకున్నా సరే కానీ జీవితాన్ని ఎట్లా అధిగమించాలి, ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఏం బాధలు పడుతున్నాం, ఎలాంటి పాజిటివ్ అవ్వాలి. అప్పుడే మైండ్ నెగిటివ్కి వెళ్ళిపోతుంది. మనకు వచ్చిన సమస్యకి మనం ఇమ్మీడియట్గా నెగిటివ్కి వెళ్ళిపోతున్నాం. కానీ మనం కూడా చేయాల్సింది ఒకటి ఏంటంటే మంచి వాళ్ళతోని మనల్ని పాజిటివ్ వైపు తీసుకెళ్ళే వాళ్ళతో మనం ఉంటే మన లైఫ్లో మనం అచీవ్ అవుతాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలి. ఇంకా మీరు కూడా ఏం చేయాలంటే ఇది ఒక్కరోజు బాగా అనిపిస్తుంది మీకు విద్యార్థులందరికీ. ఈ ఒక్క క్షణం, ఈ ఒక్క రోజు, ఈ ఒక్క పూట అందరూ తల్లిదండ్రుల గురించి బాధపడతారు, అందరు ఏడుస్తారు, అందరూ మీ యొక్క పేరెంట్స్ గురించి ఆలోచిస్తారు. రేపు చూస్తే యథాస్థితికి వస్తారు. మళ్ళా వాళ్ళు ఎప్పుడు ఎదగరు, ఎప్పుడు మారరు. రావద్దు, అలాంటి స్థితికి పోవద్దు. ఒకవేళ పోయే ఛాన్స్ వచ్చిందంటే మళ్ళీ వెంటనే గుర్తుకు తెచ్చుకోవాలి. నీకు లైఫ్ అనేది ఉంటుంది. ఒకవేళ సార్ వాళ్ళు కూడా మనకు మంచి మోటివేట్ చెప్పిర్రు. ఎందుకంటే ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి కూడా మన స్కూల్ దగ్గర ఇంత మంచి ప్రోగ్రామ్ ఎగ్జామ్ మూమెంట్లో ఒక అబ్బాయి చెప్పిండు టైం వేస్ట్ అని. టైం వేస్ట్ కాదు ఇది. నీ టైంను, నీ మార్గాన్ని నిన్ను ఎట్లా సుగమ్యం చేసుకోవాలి, నీ దారిలో నీకు ఎన్ని ఇబ్బందులు వస్తున్నా కానీ ఒక చిన్న పాట పాడతా దీనికి నేను. చదవాలిరా కొడుక చదవాలిరా, మానీయుల వలె ఎదగాలిరా, ఎదగాలిరా కొడుక ఎదగాలిరా, పొడిచే పొద్దున ముద్దాడాలిరా,
ఓ సాహు మహజన నా పంచ ప్రాణమా, నిండు నూరేళ్ళు నువ్వు చల్లగుండాలిరా, ఈ పేదల బతుకులు పండాలిరా, చదవాలిరా కొడుక చదవాలిరా, మానీయుల వలె ఎదగాలిరా. అజ్ఞానముతోనే మన తాత తండ్రులు అంధకారములోనే బతికిండ్రురా, ఎట్టి చేసుకుంటూ మట్టి మోసుకుంటూ ఎన్నో బాధలను భవించిండ్రురా. అజ్ఞానముతోటే మన తాత తండ్రులు అంధకారములోనే బతికిండ్రురా, ఎట్టి చేసుకుంటూ మట్టి మోసుకుంటూ ఎన్నో బాధలను భవించిండ్రురా. కాబట్టి మనం ఆ అజ్ఞానాన్ని తొలగించాలంటే మన చదివే. ఈరోజు సపోజ్ పెంటన్న గారి గురించి నేను విన్నదే కానీ మా మండలే అన్నది నాది పూడూరు మండల్, పూడూరు విలేజే. కాకపోతే తక్కువగా ఊళ్ళో ఉండేది తక్కువ, బయట తిరిగేది ఎక్కువ ఉంది నాకు ఉద్యోగం అక్కడిక్కడ చేయడం వల్ల. మంచి ప్రోగ్రాం పెట్టినావన్నా, మస్తు సార్లు విన్నా నీ గురించి, మంచి వండర్ఫుల్ ప్రోగ్రాం. నేను నీకు తెలియకపోవచ్చు కానీ నువ్వు నాకు తెలుసు. ఓకే.